నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు పినపాకలో ఓడిపోయామని కార్యకర్తలను మనోధైర్యం నింపాలని వచ్చారు. కానీ ఇక్కడి కార్యకర్తలు నాకే మనోధైర్యం నింపారన్నారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నారని, ఫిబ్రవరి నెలలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని మాట తప్పినందుకు కాంగ్రెస్ పార్టీపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా 39 మంది ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ జిల్లా మంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి విషయంలో పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి ఆడబిడ్డలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సులో ప్రయాణించి ధర్నాలు చేయాలని, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీగా గెలిపించాలని హరీష్ రావు కార్యకర్తలను కోరారు. భద్రాచలం నియోజకవర్గ తెరాస పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై భద్రాచలంలో డాక్టర్ తెల్లం వెంకట్రావుని గెలిపించిన భద్రాద్రి ప్రజలకు శిరస్సు వంచి నమస్సులు తెలిపారు. బీజేపీ నాయకులను ఓడించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత తెరాస పార్టీదేనని, కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తూ రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలకు రాహుల్ గాంధీ అడ్డుకట్ట వేయాలని ఆయన హితవు పలికారు. పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే పార్లమెంటు ఎన్నికలలోపు అమలు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలకు 2,500 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు వారికి చేరువయ్యే వరకు మేము వెంటపడి తీరతామన్నారు. రేవంత్ రెడ్డి తలక్రిందులుగా తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పినపాక మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు. మూడవసారి కూడా మనం మహబూబాబాద్ ఎంపీని అందరికి కష్టపడి గెలిపించుకున్నాం. రైతు బంధు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కళ్ళు నెసిగేసి కాంగ్రెస్ పార్టీ మాత్రం అహంకారంతో మాట్లాడుతున్నారు. మన జడ్పీ చైర్మన్ గారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు అంటే పోలీసులు పెట్టి గెలిచేసి ప్రయత్నం, రైతు బంధు ఇంకా రాలేదంటే చెప్పుతో కొట్టండి అని మాట్లాడతారు ఒక మంత్రి గారు. ఇది అహంకారం కాదా? మీకు తెలిసిన మాకేది మా కేసీఆర్ ఎన్నడైనా ఫిబ్రవరి నెల దాకా రైతు బంధు పడకుండా ఉండాలి. ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలో రైతు బంధు ఇచ్చి చూపిండు మన కేసీఆర్. అదే కరోనా వస్తే, కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, రైతు బంధు డబ్బులు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం చేస్తారు. అబద్ధం రాజ్యం చేస్తే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. జాగ్రత్త అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిరంతరం తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కేసీఆర్. మన తెలంగాణలో సామర్థ్యం నిజం గడపదాకముందే అబద్ధం ఉన్నత చూసేస్తారు. మన పని కట్టే, మన రేఖ గారు చేసిన పని, మన కేసీఆర్ గారు చేసిన పని, మన మంచి పనులు మన ప్రచారం పెట్టలేదు. వాళ్ళు చేసిన జూటా మాటలు మాత్రం జగన్ ఆ సోషల్ మీడియా చూసి కొంత నిజాన్ని నమ్మకం పరిస్థితుంది. బట్ ఫైనల్ గా అంతిమంగా న్యాయంగా గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, నిజమే నిలబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మంచి పనులు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలే మనకి కాపాడుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో అబద్ధాలు, ఇలా ప్రభుత్వంలో కూడా అబద్ధాలు. నేను ఏమంటున్నా అంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు గవర్నమెంట్ కావాలని అబద్ధాలు ఆడాలంటే దాన్ని అర్థం చేసుకోండి. కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపండి, పాలనలోనైనా నిజాయితీగా చేయండి, చరిత్ర హీరోలుగా వినకండి, పాలనలోనైనా సత్యాలు మాట్లాడి
ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయాలని ఇదో జై తెలంగాణ.